యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. విరాజ్ నీతో పూజలో కూర్చుంటానని చెప్పింది ఒక అబద్ధం. తను నీ నుంచి దూరంగా ఉండటానికి మాత్రమే నీతో అలా చెప్పాడు. ఏంటేంటేంటేంటి ఏమన్నావు? విరాజ్తో పూజలో కూర్చుంటా, బొట్టు పెట్టించుకుంటా, బ్లా 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 అంటూ బోలెడని చెప్పావే. ఏముందక్కడ? ఏమీ లేదు. నీ పక్కన కూర్చోవటం కాదు కదా, నిన్ను పట్టించుకునే ఆలోచన కూడా విరాజ్కి లేదు. అసలు నీకు దూరంగా ఉండటానికి నీకు దగ్గరైనట్టు రివర్స్ ప్లే చేశాడు. ఇక్కడ నీకంత వేలేదమ్మా. సర్దేసుకుని వెళ్ళిపోవటమే నీకిక్కడ మిగిలిన్న బ్యాలెన్స్. ఇక తమరి బతుకు బజారి. దట్స్ ఆల్. నా బతుకా? ఈ వీడియో విషయం విరాజ్కి కాదు, వీడియోలో ఉన్న తనకే తెలియాలి. స్మైలీ చేతుల్లోనే ఈ సీడీ నాశనమైపోవాలి. ఏమన్నావు? నా బతుకు బజార్ అవుతుందనా? అలాగే స్మైలీ, ఎవరి బతుకు బజార్ అవుతుందో, ఎవరి భవిష్యత్తు బ్లైండ్ అయిపోతుందో మరో 10 నిమిషాల్లో తెలిసిపోతుందిలే. ఇంకాసేపట్లో ఇంట్లో అందరూ వ్రతం ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఫ్రీ అయిపోతారు. నేను కూడా ఫ్రీ అవ్వడానికి ఒక్కో పని త్వరగా ఫినిష్ చేసుకుంటున్నాను. అలా అందరూ ఫ్రీ అయిపోయాక ఆనంద్ గారు అండ్ స్మైలీల వెడ్డింగ్ వీడియో చూస్తారు. చూస్తే ఇంకే ఉంది, అందులో ఏముందో అందరికీ తెలిసిపోతుంది. అందులో తెలియటానికే ఉంటుంది. తమరి గొప్పతనం మేడం. నా భూతో నా భవిష్యత్ అలా ఉంటుంది. ఏంటి వాయిస్ ట్రాక్ మారింది? కాసేపట్లో చూద్దాం గాని. నీ సంగతి తర్వాత చెప్తాను. నీ వేలితోనే నీ వాళ్ళ కంటిని పొడిపిస్తాను. విరాజ్ అనే రే, నీ వాలకం చూస్తుంటే నాకెందుకో నా పెళ్లి నీకు ఇష్టం లేదనిపిస్తుంది. అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? విషయం ఏంటో చెప్పరా. అలాంటిదేం లేదన్నయ్య, ఉంటే ఇదేనా చెప్పేవాడిని కదా. లేదురా, మామూలుగా నువ్వు అంతకుముందు ఉన్నట్టుగా ఉండట్లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది. ఇందాక కూడా పెళ్లి సీడీ వచ్చినప్పుడు అందరి కళ్ళలో ఉన్న హ్యాపీ ఎగ్జైట్మెంట్ అవి నీలో కనపడలేదు. ఏదో క్యాజువల్గా కనిపించావు. ఆ రోజేదో ఇన్సిడెంట్ జరగటం వల్ల డిస్టర్బ్ అయ్యావు. అదే ఇంకా కంటిన్యూ అవుతుందా? అన్నయ్య అలాంటిదేం లేదు. నువ్వు ఏదేదో ఆలోచిస్తున్నావు. ఏవో పనులున్నాయన్నావు కదా, వెళ్దాం పద. కమ్ 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 కమ్.
ఏం పనిలో చెప్పు, ఫాస్ట్గా చేద్దాం. ఏ పని కాదు, ముందు పెళ్లి వీడియో చూద్దాం రా. ఆ పనులు రారా. ఏంటి ఇది? చెప్పాను కదా నీ బతుకు అని. స్మైలీ, ఆ వీడియో ప్లే చేయి. ఏంటి స్మైలీ, ఇందాక వీడియో చూడాలని అంత ఎగ్జైట్ అయ్యావు, ఇప్పుడేంటి ఇలా ఉన్నావు? దీన్ని ఇప్పుడు ప్లే చేశానంటే విషయం బట్టబయలైపోతుంది. నాకిక్కడ బతికే ఉండదు. ఏమైంది స్మైలీ? నీ పెళ్లి వీడియో నువ్వు చూడ్డానికి కూడా సిగ్గుపడుతున్నావా? ఏది ఇలా ఇవ్వు, నేను పెడతా. విరాజ్ పద. కదా పిన్ని, బ్రేక్ చేయడం ఏంటి? అసలు పెళ్లి సిడీని బ్రేక్ చేసింది ఎవరు? ఇంకెవరు పిన్ని, ఈ చైత్రని. తనకి దక్కని ఏ ఆనందం నాకు దక్కకూడదని అసూయతోనే తను బతుకుతుంది. తనకి ఎలాగో ఏ సెలబ్రేషన్ వీడియోస్ లేవు కదా, అందుకే నా పెళ్లి వీడియో మీద తన కళ్ళు పడ్డాయి. దాన్ని ఎవరు చూడకూడదని సీడీని వేళ్లతో విరిచేసింది. ఏవండి, మీరు తను బాగుండాలని గొప్ప మనస్సుతో ఆలోచిస్తుంటే తనేం చేస్తుందో చూసారా? చైత్రకు అసలు మీరేం చేశారు, నేనేం చేశానని మనిద్దరి మీద ఇలా విషం కక్కుతోంది. పద్ధతైన కుటుంబం నుంచి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవటమా? అందరూ ఆశీర్వదిస్తేనే ఈ ఇంటి కోడలవటమా? ఇప్పటికైనా అర్థమైందా ఆనంద్? ఈ చైత్ర మైండ్ సెట్ ఎలాంటిదో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. తను ఈ ఇంటికి తగదు, అసలు వాళ్ళ మనస్తత్వాలే సరైనవి కావు అని. విన్నారా నా మాట? ఈ ఇంటికి
అసలు దీనివల్లే సమస్యలు మొదలయ్యాయి. అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం చెయ్యాలనంద్ దీన్ని? ఏం చేసినా దీని మీద ఉన్న కోపం, అసహ్యం పోయేలా లేవు. అలాంటి విలువలేని క్యారెక్టర్ దీంది. ఎందుకత్తయ్య క్యారెక్టర్ గురించి నోరు పారేసుకుని ఆడపిల్ల మీద ఇలా నింద వేయటం? తను కావాలని చేసిందో అనుకోకుండా జరిగిందో, అసలు తను అలా చేసిందో లేదో మనం ఎవరం చూడలేదు కదా. ఏదో పొరపాటు జరిగిందని అనుకోవచ్చు కదా. పోయింది జస్ట్ సీడీనే కదా. ఒక్క ఫోన్ చేస్తే గంటలో ఇంకో కాపీ ఇంట్లో ఉంటుంది. ఆ మాత్రానికి ఎందుకింత రాద్దాంతం? ఆనంద్ గారు చెప్పండి. ఇందాక మా పెళ్లి వీడియో పంపించారు కదా, ఆ సీడీ ఇంకో కాపీ ఇవ్వండి. పెళ్లి వీడియోనా? నేనెప్పుడు పంపించాను సార్? నేను పంపించలేదండి. ఏమైందన్నయ్య? వీడియోగ్రాఫర్ మనకి ఏ వీడియో పంపించలేదండి విరాజ్. వాట్? వీడియో పంపలేదా? మరి ఆ సీడీ ఏంటి? సీడీ ఏంటి? తీసుకొచ్చింది నువ్వే కదా. దీని గురించి తెలిసింది నీకే కదా. హా, తీసుకొచ్చింది నేనే. కొరియర్ అతను ఇచ్చాడు, దాన్ని తీసుకొచ్చాను. దాన్ని మీరు కూడా చూశారు కదా. లోపల ఏముందో మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది. ఆ వీడియోని ఎవరో పెళ్లికొచ్చిన వాళ్ళు తీసి ఇలా సీడీ పంపించుంటారా? అయినా అది ఇక్కడికి రాకముందే ప్రాబ్లం అయి ఉండొచ్చు కదా. పాపం తను జస్ట్ తీసుకొచ్చుంటుంది, అంతే కదా. అత్తయ్య, వాస్తవాలేంటో తెలుసుకోకుండా ఒకరినిలా నిందించడం తప్పు. ఇక మీదటెప్పుడు ఇలా తొందరపడి మాట జారకండి. ఒక మనిషిని బాధ పెట్టడం వల్ల మనకెప్పుడు మంచి జరగదు అత్తయ్య. సీడీ రావటంలోనే ఏదో మిస్టేక్ జరుగుంటుంది. సరే సరే, దీని గురించి ఆలోచించడం మానేసి మీ పనులు చూసుకోండి. సీడీ రావటంలో మిస్టేక్ లేదు, అది కావాలనే వచ్చింది. చైత్ర ఫోన్లో నుంచి డిలీట్ అయిపోయిన వీడియో మళ్ళీ ఎలా వస్తుంది? ఎవరు పంపించుంటారో? పృథ్వీకి తప్ప ఈ వీడియో గురించి మరెవ్వరికీ తెలీదు. అడగాల్సింది, తేల్చుకోవాల్సింది పృథ్వీ దగ్గరే. ఈ పాటికి అక్కడ జరగాల్సిందంతా జరిగిపోయి ఉంటుంది. ఆ సీడీని చూసి ఇల్లు విషాదంలో, ఇంట్లో వాళ్ళు అగాధంలో పడిపోయి ఉంటారు. అవును మామ్, కానీ స్మైలీ పరిస్థితే. పృథ్వీ, వద్దు. స్మైలీ విషయంలో నువ్వు మరీ లోతుగా వెళ్తున్నావు. తన పెయిన్ నీకు అక్కర్లేదు. తనతో వర్కౌట్ చేసే ప్లాన్ మాత్రమే నీ మైండ్లో గాని మనసులో గాని ఉండాలి. అర్థమైందా? అర్థమైంది మామ్. మామ్, స్మైలీ ఫోన్ చేస్తుంది. నీకే విషయం తెలియదన్నట్టుగా మాట్లాడు. హలో స్మైలీ, ఎప్పుడు నీకోసం నేను కాల్ చేసేవాడిని, ఈరోజు నువ్వే చేసా. వాట్ ఏ సర్ప్రైజ్! సర్ప్రైజా? నీకు సర్ప్రైజింగ్ గా ఉందా? ఇక్కడ నాకు గుండాగినంత పని అవుతుంటే నీకు సర్ప్రైజా? ఏంటి స్మైలీ నువ్వనేది? ఏం జరిగింది? ఏం జరగటం ఏంటి? నీకేం తెలియనట్టు మాట్లాడుతూ. స్మైలీ, నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. అంటే నిజంగా నీకేం తెలీదా? తెలియదనే కదా నేను చెప్పమంటున్నాను. ఏం జరిగింది? ఆ చైత్ర విరాజులు ప్లాన్ చేసి తీసిన మనం కలిసిన ఆ వీడియో బయటకొచ్చింది. వాట్? ఏమంటున్నావు స్మైలీ?
మై గాడ్, ఎలా జరిగింది అది? అదే కదా నేను అడుగుతున్నాను. నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుని ఫోన్లో నుంచి డిలీట్ చేసిన ఆ వీడియో సీడీలోకి ఎలా వచ్చింది? ఆ సీడీ ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇంట్లో కూడా వచ్చేసిందా? అవును, ఇంట్లోకి. అంటే ఆ సీడీని ఇంట్లో వాళ్ళు ప్లే చేసి చూసేశారా? పృథ్వీ, సీడీ చూసారా లేదా కాదు ఇక్కడ విషయం. పూర్తిగా డిలీట్ అయిపోయిన ఆ వీడియో ఫైల్ ఇంకా మిగిలే ఉందంటే నువ్వు చెప్పినట్టు ఆ వీడియోని నువ్వు నిజంగా డిలీట్ చేయలేదా? లేదా ఆ సిచ్యువేషన్ వరకు నన్ను అలా నమ్మించావా? నిన్ను నమ్మించడం ఏంటి స్మైలీ? మన గురించి ఆలోచించే కదా చైత్రని బ్లాక్మెయిల్ చేసి వీడియోని తన ఫోన్లో నుంచి డిలీట్ చేశాను. నాట్ ఓన్లీ డిలీట్ స్మైలీ, ఎందుకైనా మంచిదని, ఏ ఛాన్స్ ఇవ్వకూడదని ఆ ఫోన్ని ఫార్మాట్ కూడా చేశాను. అయినా స్మైలీ, ఆ వీడియో వల్ల నీకొక్కదానికైనా ప్రాబ్లం. నీకు ఏదైనా అయితే ఇక్కడ బాధపడేది నేనే కదా. నీ ప్రాబ్లం నీది మాత్రమే కాదు స్మైలీ, అది నాది కూడా. మరి ఎలా ఆ వీడియో ఇంట్లోకి వచ్చింది? అసలు ఎలా వస్తుంది పృథ్వీ? ఇంతకీ నీకు ఆ సీడీని ఎవరిచ్చారు స్మైలీ? చైత్ర తనే ఇచ్చింది. కాస్త అటు ఇటు అయ్యుంటే ఆ సీడీ ఇంట్లో ప్లే అయి ఉండేది. అప్పుడు నా పరిస్థితి ఏమై ఉండేదో నాకే తెలీదు. మై గాడ్, అంటే ఆ వీడియోని ఇంట్లో ఎవరో చూడలేదు కదా? లేదు. ప్లే అయ్యే చివరి క్షణంలో తప్పించుకున్నాను. అప్పుడే ఆ సీడీని బ్రేక్ చేశాను. వాట్? సీడీని బ్రేక్ చేసావా? నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? నథింగ్. నిజంగా సీడీని బ్రేక్ చేసేసావా అంటున్నాను. అవునులే, ఇక్కడ నా బతుకు కూడా నథింగ్ లాగే ఉంది. ఆ వీడియో ప్లే అయ్యుంటే ఊహించుకోవటానికి అసహ్యంగా ఉంది. చైత్రకు అప్పగించిన పనిని సరిగ్గానే చేసింది, కానీ నేనిక్కడ వేసిన లెక్కే తప్పింది. అసలు ఆ వీడియో ఫైల్ ఎలా బయటకు వచ్చింది పృథ్వీ? ఎలా చెప్పు. ఏం చెప్పను స్మైలీ, నువ్విలా నన్ను ప్రశ్నిస్తుంటే నేను చెయ్యని తప్పుని నేనే చేశానని ఒప్పిస్తావేమో అని నాకే భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? అవును స్మైలీ, ఆ వీడియోని బయట పెట్టడం వల్ల లాభపడేది ఎవరో అని గుర్తించడం మానేసి నువ్వు నన్ను అనుమానిస్తున్నావు చూడు, అది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు స్మైలీ. ఇది నిన్ను అనుమానించడం కాదు పృథ్వీ. నా సిచ్యువేషన్లో నువ్వున్నా నాలాగే కదా నువ్వు కూడా ఆలోచిస్తావు. ఇలా మాత్రం నేను ఆలోచించను స్మైలీ. వీడియో బయట పెట్టే అవసరం ఎవరిదో అది ఆలోచిస్తాను. ఇప్పటికైనా అర్థం అవడం లేదా స్మైలీ, దీంతో అవసరం ఎవరికుందో? అంటే నువ్వనేది చైత్రనా? మరి ఇంకా ఎవరికి ఆ వీడియో వల్ల లాభం? మనల్ని దెబ్బ కొట్టడానికే పగడ్బందీగా తను ప్లాన్ చేసింది. అప్పుడు ఫోన్లో వీడియో మనకి ఇచ్చినట్లే ఇచ్చి దాని తాలూకు కాపీని ముందే ఎక్కడో దాచేసినట్టుంది. ఆ సేవ్ చేసిన ఫైల్ని ఇప్పుడు అవకాశంగా చూసుకుని దాన్ని బయట పెట్టి ఇలా ప్లాన్ చేసింది. అసలు నువ్వు ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టకూడదనే కదా చైత్ర ఆ వీడియో తీసింది. నువ్వు కోడలు అయ్యావు కాబట్టి ఆ దాచిన వీడియో బయట పెట్టి నేను బయటకు పంపిద్దామని స్కెచ్ చేసింది. నువ్వు ఆ విషయాన్ని ఆలోచించకుండా నన్ను అనుమానిస్తున్నావు. ఆ వీడియో ఎలా బయటకొచ్చిందో నిన్ను కాక ఇంకా ఎవరిని అడగలను, అందుకే అడిగాను అంతే. ఐఎమ్ సారీ పృథ్వీ. ఇట్స్ ఓకే స్మైలీ, లీవ్ ఇట్. మిస్ ఫైర్ అయింది మామ్. ఏమైంది స్మైలీ? ఏమైంది స్మైలీ? ఏంటి అలా ఉన్నావు? ఇందాక లోపల కూడా ఏదో టెన్షన్గా కనబడ్డా. ఏం లేదు పిన్ని, ఏం లేదు. ఆ చైత్ర ఇక్కడ ఉన్నంతకాలం నేను మీకు ఇలాగే కనిపిస్తాను.
అది నా కంటికి కనపడితే చాలు మనసంతా రగిలిపోతుంది నాకు. అదేమనుకుంటుందో అదే చేస్తుంది. అయినా ఈ బాధంతా అది నన్నేదో చేస్తుందని కాదు పిన్ని. దాని చేతుల్లో మీరెక్కడ ఓడిపోతారోనని, ఆ చైత్ర వేసే ఎత్తుకి మీరెక్కడ తలదించుకునే పరిస్థితి వస్తుందేమోనని. ఛ! ఇవన్నీ ఆలోచిస్తుంటే మనసులో లేదు పిన్ని. వ్రతానికి ఎంతో టైం లేదు, అందుకు తగ్గట్టుగానే అది ఏ అవకాశాన్ని వదిలేలా లేదు. ఈ లెక్కతోటి అది మనతో ఛాలెంజ్ చేసినట్టు నిజంగానే పూజలో కూర్చుంటుందేమో. అంతేకాదు పిన్ని, విరాజ్ తోటి బొట్టు కూడా పెట్టించుకుంటుంది. నాకు అదే డౌట్గా ఉంది స్మైలీ. కానీ పూజ అయ్యేలోపు దాన్ని అలా ఎలా వదిలేస్తాం? ఏదో ఒకటి చెయ్యాల్సిందే. పిన్ని, ఎంతసేపు దాన్నేదో చేద్దామని ఆలోచించే బదులు దాని కాన్సెప్ట్నే చించి పారేస్తే సరిపోతుంది కదా. అంటే ఏముంది పిన్ని, వ్రతము పూజ బొట్టు అని అంటుంది కదా అది. అసలు విరాజే వ్రతంలో కూర్చోకపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి?